మొన్న కొత్తగా పెళ్లి చేసుకుర్రు లేచిపోయొచ్చి ఇక్కడేనో కిరాయికుంటురట ఎన్నాక నా ఇంటి కోడలు కావాల్సింది లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుంటావా ఎట్లకెళ్ళి మిమ్మల్ని విడదీసి మళ్ళీ నా కోడల్ని చేసుకుంటా మీ మధ్యలో పుల్లలు పెట్టి పంచాయతీ పెట్టిస్తా లేకపోతే నా పేరు నారాయణనే కాదు. అరే అరే చస్తున్నారు. అరే అబ్బా సచ్చిర్రా అవ్వా ఏంది అప్పటి నుంచి బాగా చూసినా ఏంది నీ రొల్లి పని దొరకలేదు వాళ్ళ ఏం చేయాలి? అదే నేను చేసిన తప్పు. మా వాళ్ళని కాదనుకొని నిన్ను నమ్మి నేను వచ్చిన ఇప్పుడు బయటికి నా చెప్తే నేను కొట్టుకోవాలి ఫస్ట్. అంతేనే పైసలు సంపాదిస్తేనే ప్రేమ లేకుంటే లేదు. ఇప్పటికైనా పెద్ద ఇబ్బంది ఏం లేదు. పోయి మీ బాగుని చేసుకోపో. అరే ఇప్పుడు నేను ఏమన్నాను రా నువ్వు అంతగానో సీరియస్ అవుతున్నావు? చెప్పేది మన కోసమే చెప్పేది మన కోసమే కదా. నేను ఏమన్నా టైం నేను ఏం చేయాలి? నెలకు 4,000 ఇస్తారంటే 6,000 ఇస్తారంటే మనకి ఎడు సరిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు మామ నువ్వు? అరే నిజాలు మాట్లాడుతుండ్రా. వాని గురించి అనుకున్నారా నేను? వానికి పని శాత కాదట పాట శాత కాదట. వాడు ఉన్నదానికి లేని దానికి వాళ్ళ అమ్మని కొడుతుండేనట్రా. అరే వీటన్నిటికి మించి వాడట పచ్చి తాగుపోతాట్రా. వాడు దొంగనట్రా. అరే నువ్వు మోసపోయినవురా. నీకు ఆయన గురించి ఎవరో తప్పుగా చెప్పిరు మామ. ఆయన అసంటోడు కాదు. ఏమైంది ఇక్కడ ఎండలో చూస్తున్నావు? ఏమైంది ఏడుస్తున్నావు? మళ్ళీ మీ అమ్మ నాయన గుర్తుకొచ్చిరా? ఏడువకి 4 రోజులు అయితే వాళ్ళే ఫోన్ చేసి రమ్మంటారు. ఎప్పుడు నీతో నీదే బా ఊరిని ఏడువకే అంటే ఏడుస్తుంది. ఓ ఎడుమకందనా ఏడువకే ఇక నీకు కానుకున్నది అమ్మ అయ్యా. చిన్న పిల్లలు ఏడుస్తుంది. ఎందుకు ఇట్లా వరాక్షన్ చేస్తున్నావు? నేను ఓవరాక్షన్ చేస్తున్నానా? మా అమ్మాయి యాదకొచ్చి ఏడుస్తున్నాను. ఓకే వాళ్ళేనా? వేరే ఏముండదు. అరే నాకు ఎందుకు ఇట్లా పిచ్చి విశేషాలు ఎందుకు వేస్తున్నావు? వేస్ట్ పాడుకోవు. ఛీ వేస్ట్ ముఖంలో చెప్పు. నిన్ను నమ్మి వచ్చినందుకు నన్ను ఆగం చేస్తున్నావు. నేనేమన్నాను కొడుతున్నావే నువ్వు? నేనేం తప్పు చేశా అని పొద్దుగా జీవుడు కడుతాను కొడుతుంది. నిన్ను కొట్టుడు కాదురా చీని బొంద పెడతావు. ఊకున్న కొద్ది బాగా నాటకాలు చేస్తున్నావు. నేనేం చేసింది? నువ్వేం చేసినావా? ఇంకేం చేయాలరా? తాగని నాకు మాట ఇచ్చి నిన్న పీకల దాకా తాగొచ్చినావా? తాగొచ్చింది కాక రోడ్డు మీద అందరు చూస్తుంటే కింద మీద పడుకుంటా లేసుకుంటా వస్తాను. అంత సోయి లేకుండా ఉండవారా? గంత పచ్చిత మనిషి అసలు ఎట్లా నేను కంతగానే ఎప్పుడు తాగింది. నిన్న మా అంటే ఒక బీరు తాగొచ్చి సైలెంట్ గానే వండుకుంటే కానీ ఒక్క బీర్ తాగినావా? ఒక్క బీర్ తాగొచ్చి సైలెంట్ బీర్ తాగొచ్చి సైలెంట్ అన్నావారా నువ్వు? ఎంత తాగినవరా నువ్వు? నిన్న తాగొద్దు అని మంచిగా చెప్పిన. తాగనని చెప్పిన. మళ్ళీ నాకు మాట ఇచ్చి కూడా బొంద పెడితే ఎందుకని తాగని చేసినావు నువ్వు నిన్న? కొంచెం అన్న సోయినదా నిన్న ఏం చేసినావు అనేది? దండం పెడుతుంది కొట్టేకి. ఇప్పటి నుంచి తాగనే నిజంగానే. ఎందుకు తాగినా అంటే పని దొరుకుతలేదు కానీ ఆ బాధలో తాగింది. తాగితే పని దొరికిందా? అయినా నీకాడ ఒక్క రూపాయి కూడా లేదు కదా. ఎట్లా తాగినరా మళ్ళా? నాతో తాగిన పైసలు ఎక్కడికి? మీ మామ తాగిపించండి నిన్న.
నువ్వు తాగిందే కాక ఇంకా మా మామ తాగిపించిండా నా అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధాలు కూడా నేర్చుకున్నావు. నోరు ముయ్యి. ఇంకొకసారి తాగుతావా బిడ్డ? ఇంకొకసారి తాగినావు అనుకో చీరి చింత గడతా ఏమనుకుంటాను. సరే నడు పోయి ముఖం కడుకోపో. నడు. నాటకాలు ఆడతాను నాటకాలు. అయ్యో బియ్యం ఇవే ఉన్నాయండి, ఎటు కాకుండా అయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఏం తింటాం దేవుడా? అన్నం కొంచెమే ఎద్దుదా. అరే ఇంకా వండలేనట్టున్నావుగా. ఏందిరా ఉండేది? ఈ బియ్యం ఎటు కాకుండా అయినాయి, ఏం వండాలి, ఏం తింటాం? బియ్యం అయిపోయినాయా? మొన్ననే కదా 5 కిలోలు కొనుక్కొచ్చినా. పెద్ద కింటలు కొనుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. తెచ్చినాయి 5 కిలోలు. ఇద్దరం మనుషులం ఎన్ని రోజులు తింటాం రా? అచ్చా ఇప్పుడు ఎట్లా చేద్దామే? బియ్యం కొనుక్కోదామని 1 రూపాయి లేదు చేతిలో. ఎట్లనే ఇప్పుడు? ఇంకో బీర్ తాగి రాపోయి అవే వస్తాయి. ఏమన్నా ఊకట్లా అనేకి ఏదో ఒకసారి తాగినందుకు ఊకే పట్టుబడుతున్నావు. ఏమన్నా ఉండు, నేను ఎట్లనే చేసి బియ్యం కొనుక్కొస్తుంది. ఒక్కడు కూడా హెల్ప్ చేసలేడు. నా బతుకు పాడుగా. ఇంట్లోనేమో బియ్యం అయిపోయినాయి, ఒక్క పని కూడా దొరకలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకన్నా ఫోన్ చేస్తా. హలో మామ, ఏన్నోరా? అరే ఒక 500 ఉంటే కొట్టవారా? అరే ప్లీజ్ మామ. అరే నీకు మళ్ళీ రిటర్న్ చేస్తారా? అరే ప్లీజ్ రా. లేవా? సరే తీరా. అరే మామ, అరే కొన్ని పైసలు కావాలరా. అరే మామ కొన్ని పైసలు కావాలరా. అరే మామ కొన్ని పైసలు కావాలరా. అరే కొన్ని పైసలు కావాలరా. అరే నీకు దండం పెడతా, కొన్ని పైసలు పంపురా. అరే కొన్ని పైసలు కావాలరా. అరే నీ కాలు ముక్తారా, మళ్ళీ పంపిస్తా, పంపురా జరా. అరే కొన్ని పైసలు కావాలరా. అరే మామ కొన్ని పైసలు కావాలరా. ఇంతమంది దోసగలరు, ఒక్కడు 500 కొట్టరా అంటే కొడతలేరు. అదే తావరం దారా అంటే ఒకడు పట్ట ఒక్కొక్కడు వస్తాడు. ఏమైంది గట్ల డల్లుగున్నావు? ఏం కాలే. సరే కానీ అన్నం తిందుపా. బియ్యం లేవు కదనే, అన్నం ఎక్కడిది? గీ ఇంటిని కవ్వ అడుగుతో కొన్ని బియ్యం పెట్టింది, అవే తీసుకొచ్చి అన్నం వండిన. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసిండే, ఒక్కడు 1 రూపాయి కూడా ఇవ్వలేదే. ఇప్పటికైనా అర్థమవుతుందా? అవసరానికి ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు. అందుకే మొన్నటి నుంచి చెప్తాను ఏమైనా పని చూసుకోరా అని. నీకేమో చెప్తే అర్థమవుతలేదు. అవును కానీ నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాను, నువ్వు తిను. మన లైఫ్ ఏందిరా గిట్లా అయింది? రోజు రోజుకు మస్తు కష్టంగా అనిపిస్తుంది. జర నీకు దండం పెడుతున్నాయి, మళ్ళీ పాత ముచ్చట్లు తీయకు. నేను కూడా ఏదో పని కొరకు ట్రై చేస్తున్నా కదా. ఇదే మాట ఎన్ని రోజుల నుంచి మాట్లాడతారా? తిందామంటే తిండి సక్కలేదు, కంటి నిండా నిద్ర కూడా ఉండలేదు. అరే పూటకు భయం అవుతుందిరా, ఈ పూట ఎట్లా గడుస్తుందా అని. ఎప్పుడు అడిగినా సరే చూస్తున్నా చేస్తానా అని అంటావు కానీ అసలు నువ్వు పని చూసుకున్నదే లేదు. ఏదో ఒక పని చూసుకుంటా అంటావు కానీ చూసుకోవు. ఇట్లయితే ఎట్లరా మనం మంచిగా బతికేది? నేను కూడా మనిషినే కదనే, ఏం చేయను నాకు కూడా అర్థమవుతలేదే. నాకు అనిపించదా నేను మంచిగా జాబ్ చేసి మంచిగా చూసుకోవాలని. మనం అందరిని విడిచిపెట్టి వచ్చినాం రా కలిసి బతుకుదామని. కలిసి బతుకుడేమో కానీ కష్టాలతోనే బతుకుడవుతుంది. నేను నిన్ను అమ్మలాగా చూసుకుంటా, రాణిలాగా చూసుకుంటా అని అన్నావు కదరా, ఇప్పుడేంద్రా ఇట్లా భయపడుతున్నావు? ఇంకేం చేయండి మరి, నేను ఏమన్నా తప్పు చేసినా చెప్పు. నేను అనేది అట్లా కాదురా, మనం అందరిని వదిలేసుకొని వచ్చినాం. మనం మంచిగా పని చేసుకొని కలిసిమెలిసి బతకాలి కానీ మనకేమన్నా కష్టం వస్తే ఎవడన్నా అండగచ్చి నిల్చున్నట్టోడు ఉన్నాడా? లేడు కదా. అంటే నీ ఉద్దేశం ఏంది? వీడు పని చేయడు, ఏం చేయడు, వీడిని అనవసరంగా పెళ్లి చేసుకున్నా అనిపిస్తుందా? అది కాదురా. చూడు దివ్య, నేను కూడా భయపడుతున్నానే మన లైఫ్ ఎట్లుంటుందా అని. నువ్వు నా పక్కన ధైర్యంగా ఉంటేనే కానీ నేను కూడా ధైర్యంగా ఉంటా. నువ్వే భయపడితే ఎట్లనే? నువ్వేం టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. ఏదో పని మా దొరుకుతుంది కానీ నువ్వే దినిపో. కష్టం వచ్చినప్పుడే కానీ కలిసి ఉండాలి. పని అయితే మా దొరుకుతుంది, నువ్వే దినిపోయే.
ఓ పిల్లగా ఎటు పట్టున్నావు? ఎట్లేదమ్మా? ఓ బిడ్డ జర వడ్లేండి వస్తావా? నేను ఊరికి పట్టున్నా, పైసలు అయితే ఇస్తా. సరే అమ్మా, ఎండ వస్తా. 500 ఇస్తా బిడ్డ, ఎక్కువ అయితే లేవు. జర మా అయ్యగాని ఎండపోయి బిడ్డ. సరే అమ్మా, సరే సరే. వడ్లేడున్నాయమ్మా? బిడ్డ గానే ఉన్నాయి, చూపిస్తాపా. దా అమ్మా, చూపిద్దు. ఏమే ఉన్నావా? ఒకసారి బయటికి రా. ఏమైంది? ఈ పక్కింటవా ఒడ్లు నేర్పని 500 ఇచ్చిందే, దా పోయి నేర్పుదాంపా. సరే వస్తున్నా, ఆగు. రెండు బెచ్చలు లేవన్నా, కాండ పాడతావా? ఏం దుంతున్నావే? గిట్లేందా గిట్లా సాప్ కదా నువ్వు? నాకు ఇట్లనే చేయొస్తుంది. ఆమె చూస్తే ఏమనుకుంటుంది? 500 ఇచ్చింది, 500 పని మనం చేయాలిగా. జర 2 కాళ్ళతో నువ్వు గిట్లా 2 కాళ్ళతో గిట్లా సాపుగా దున్నుకుంటా పోతే సరిపోయా. ఎవరులా మా వడ్లు నేర్పుతుర్రు? మీ ఓట్ల ఈ ఒడ్లుగా బలవే కదా. బాగానే ఉండరు, బాల వడ్లు గాడున్నాయి, ఇవి నా వడ్లు. ఆమె ఏవో తెలుసుకుంది, ఎండ పోపించినవా? అరే ఆమె పొద్దున రోడ్డుకెళ్ళి గివ్వేని చూపెట్టింది. నీ దరిద్ర ముఖంలో చెప్పు, ఆమె ఏవి చూపించిందో నువ్వేవి చూసినావో? అన్ని గివ్వే ఆగం పనులు. అవి జరనే ఉన్నాయి కానీ దా ఎండవదందా దబ్బునే అయిపోతాయి. జరన్ ఉన్నాయా? ఆ గుప్పనే పెద్దగా ఉంది, అప్పటి నుంచి చేసినా ఎప్పుడో అయిపో. ఏం మనిషివో ఏమో, నాడు. అప్పటి నుంచి అవి చేసినా అయిపో, ఎండలే చంపినవు పోడా. తిట్టకే. ఎందుకు తిట్టద్దు? నువ్వు చేసేటి మంచిగా ఉన్నాయి కానీ నేనే తిడతాను కదా. కొన్ని ఉన్నాయి కానీ ఏం కొన్ని ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు కావాలి? నువ్వు దబ్బునే అయితే ముసలి కంటే కళ్ళు కనబడే, నీకేమైనాయి? నీ కళ్ళు ఏమైనాయి? అందరు చూస్తారే, ఇజ్జత్ తీయకు. సిగ్గే లేదు అట్లా మాట్లాడడానికి. జర తిట్టకే, అందరు చూస్తుర్రు. జర దండం పెడతా ప్లీజ్. జర ఇంటి పోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంటి పోయినాక నీ సంగతి ఉంటుంది, ఆగు. తొక్కే ఏమన్నా తీయే. దీనికి ఏమైంది? ఇవాళ ఇంకా లేవలే. నిన్న ఈ టైం వరకు ఇప్పుడు ఆకలి నొక్కింది, స్నానం చల్లింది, అన్ని పనులు చేసింది. ఏం అవసరం? ఏమైంది? లేవకపోయినావు? అమ్మటాలు కాలే? ఎవరిని? జ్వరం వచ్చింది అయింది? అయ్యో బాగానే వచ్చింది కానీ జ్వరం. నాకు ఎప్పుడు ఆయా మబ్బుల నుంచే బాగా జ్వరం ఎక్కువైంది. సరే లేచి ముఖం కడుకపో, దవాఖాన పోదాం. పైసలు లేవు కదా, మరి ఎట్లా? పైసల గురించి నీకు ఎందుకే, నేను చూసుకుంటుంది. నువ్వైతే లేవు, అంతలోపు నేను ఆకలి సాయం చేస్తుంది. నువ్వు ఆకిలి ఉడతావా? ఇవాళ ఉడవకుండా ఏం కాదు ఒక్కరోజు. ఇంటి ముందు ఉడవకపోతే దుమ్ము దుమ్ము ఎట్లుంటుంది? మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే? నిన్ను తిట్టుకుంటారు. ఏం కాతి, మన పని మనం చేసుకోవచ్చు. నువ్వైతే లేవు. జరైనాక పోదాం రా దవాఖానకి, ఓపిక లేదు, కొద్దిసేపు పడుకుంటా. సరే తీయే, కొద్దిసేపు అనుకో, అంతలోపు ఇవన్నీ పనులు చేస్తా. ఏందది? ఉక్మనే తిను. నాకొద్దు. వద్దా? సరసదాయం వదులుతుంది. హాస్పిటల్ పోవాలి, కడుపులో ఆసలు లేకుండా ఎట్లుంటుంది? ఇదో తిను. నాకేం తినబుద్ది తిను, ఇజ్జుడు తిను. అరే హాస్పిటల్ పోవాలి మళ్ళాడా. తినే తప్ప నవ్వులు. నీకు ఇట్లా తినకనే జ్వరం వచ్చింది. ఇవాడు తినే, మెల్లగరా తిని మళ్ళీ హాస్పిటల్కి పోవాలి.
అరే సుదర్శన్ 2000 అడగంగానే 5000 పంపించినవేంద్రా? అరే చాలా థ్యాంక్స్ రా అయ్యా. అరే దివ్యకి జ్వరం వచ్చిందిరా, చేతిలో ₹1 లేకుండే. అరే మన దోసగాలు అందరూ లంగలరా అయ్యా, ఒక్క 500 అడిగితే ఇప్పుడు కొడతలేరు రా. కానీ నువ్వు అట్లా కాదురా, నువ్వు వేరేరా సుదర్శన్. థ్యాంక్స్ రా. సరేరా, సరే ఇక దివ్యను హాస్పిటల్ తీసుకోతారా? సరే మామ. నేను తాగనే, మొన్న తాగుతూనే దివ్య పొట్టు తిట్టింది. నేను థమ్స్అప్ తాగుతా. నీ గుడు తప్పాసిన కూడదు. నా పిల్ల మస్తుగా తిట్టింది, నేను బంద్ చేసినానరా. తాగురా, ఏం కాదు. నేను తాగనే, నువ్వు ఏమని అనుకో, నేను థమ్స్అప్ తాగుతా. ఏం మనిషివిరా. సరే తీ, ఈ గ్లాసులో పోసుకొని థమ్స్అప్ తాగి. సరేనే. సరే కానీ ఏదో జాబ్ చూస్తా అంటే కానీ చూసినావా? అరే ఒక పని చూసిండ్రా, కోళ్ళ బండి నడపాలి తెలందాకా. నెలకు 15,000 ఇస్తారు. చేస్తావారా మరి? తెలందాకనా? తెలందాక అయితే దివ్య ఒకతే ఉంటుంది కానీ భయపడుతుంది. జరా పొద్దుందాకా ఉండే పనులు చూడరాదు? పొద్దుందాకా అంటే మరి ఎరువు బండి నడపబోతావురా. నెలకు 11,000 ఇస్తారు. ఎరువా? ఏం ఎరువే? అగ్గాడు ఉంది గారా, గోధుల ఎరువు అగ్గట్లుంటుంది. అరే తాగురా. అరే థమ్స్అప్ కూడా వస్తలేదేమరా నీది, తాగు. థమ్స్అప్ ఎందుకు ఇట్లుంది? అరే రీకులు పెట్టినట్టురా, అందుకే గట్లుంది. ఏం కాదు, తీర తాగు. మరీ ఏటో ఉంది. గట్టినే ఉంటుంది కానీ నువ్వు తాగరాదురా, అన్ని సోద్యమే నీకు. తాగు, ఏం కాదు. తాగు పోదాం తొందరగా. సరేనా? ఇగో ఇది పోసుకో. పోసుకుంటా. ఏమైంది, అయిపోయిందా? పోసుకో. ఇక పట్రా. పొద్దుటి నుంచి ఏడికి వేయండు, జాడకు లేడు, పత్తకు లేడు. దివ్య, ఏంద్రా ఇది? పీకల దాకా తాగి ఊళ్ళో రోడ్డు మీద పడ్డాడురా. అరే తోలుకొని వచ్చిన ఈ తాగుబోతు గారు నీకు సెట్ కాదురా అని చెప్పినప్పుడే విన్నావా? చూడు నీ కళ్ళతోనే, వీనికి లేని అలవాటు లేదురా. ఇగో నువ్వే చూడు నీ కళ్ళతోని. ఇగో సిగరెట్ డబ్బా, ఇగో అగ్గిపెట్టే. అర్థం చేసుకోరా. అరే దివ్య, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నాతో రారా, దీంతో నేను సుఖపడతావురా. నిన్ను పెళ్లి చేసుకోనికి బాగా రెడీగా ఉన్నారా, నా మాటిని రారా.